నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 కు సవరణలు చేయడం ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,50,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ ను అన్ని విధాల అభివృద్ది చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ ను 3,000కు పెంచి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది పెరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇరిగేషన్ రంగం అధోగతి పాలైందని, పండించిన పంటలకు కనీసం మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కారని నేతలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్లు లాంటివని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. 10వ డివిజన్ సుద్దపల్లి డొంక జెండా చెట్టు వద్ద 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. రాష్ట్రంలో 198% అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మీరావలి, అబీద్, పోలవరపు జ్యోతి, ఇన్ఛార్జ్ రాచమంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు ముస్తఫా గారు ఎలాంటి వాళ్ళు. ముస్తఫా గారు మాట ఇచ్చారంటే మాట తెప్పరు. సొంత నిధులతోనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు గతంలో 2014 నుంచి 19 వరకు. అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అలాగే మీరు చూసుకుంటే బ్రహ్మానంద స్టేడియం కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి శాప్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. నిరంతరం దాని గురించి కనుక్కుంటూ దాని ఎంతవరకు వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, దేనికి ఎంత కేటాయించడం జరిగిందని ఈ శాప్ ఈతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ కూడా ఆర్ఎంబీ రోడ్స్ కూడా ఎస్సీతో మాట్లాడి వర్క్స్ అనేవి తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే విధంగా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే మేయర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరణ ఈ ప్రభుత్వానికి ఉంటుంది, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఉంటుంది. రానున్న ఎన్నికల్లో యువతను చైతన్యపరిచేందుకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్టు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు.
మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను చైతన్యపరుస్తూ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని కళాశాలల్లో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజనరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులతో సమావేశాలు, వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థులను ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగు యువత, విద్యార్థి, మహిళా విభాగాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ 56 నెలల కాలంలో షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన షిరిడి సాయి ధ్యాన మందిరంలో వ్యాస భగవానుడు మరియు గణపతి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వెంకటేశ్వరరావు కాలనీ గోరంట్ల వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం 22వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఐడి హాస్పిటల్లో రోగులకు పళ్లు, వస్త్రాలు, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, ఓరుగంటి విశ్వనాథం, దీప్తి, శ్రీధర్, గోలి శ్రీనివాసరావు, హనుమ ఏడుకొండలు, ఇతర ఆధ్యాత్మిక సేవకులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజు మంచి రోజు అని చెప్పేసి ప్రతి సంవత్సరం అట్లాగే రోగులకి ఆ రోజున ప్రతి సంవత్సరం వచ్చి రోగులకి ఉపయోగపడేటువంటి దుప్పట్లు అవి ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషము. అట్లాగనే 2 వీల్ చైర్లు కూడా మాకు హాస్పిటల్కి రోగుల కోసం ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే కార్డియాక్ రెస్ట్ అనేది, అంటే పేషెంట్స్ ఆయాసం ఎక్కువైనప్పుడు ఉపయోగించేటువంటి రెస్ట్ టేబుల్ కూడా ఒకటి హాస్పిటల్కి డొనేషన్గా ఇవ్వడం జరుగుతున్నది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఒక కపిల గోశాల కూడా ఉందండి. ఒక లైబ్రరీ ఒకటి మొదలుపెట్టాము. బహుశా 2-3 నెలల్లో మొదలు పెడతాము. గుంటూరులోని నిరుద్యోగ యువకులకు కావలసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి బుక్స్ సేకరణ పెట్టి వాళ్ళకు అవసరమైతే కోచింగ్ ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనలో ఉన్నామండి. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సభ్యుడు కూడా సంస్థకు సేవా దృక్పథంతో సహాయం చేయటం వల్లే ఇదంతా జరుగుతున్నది. రైతు సమస్యలు, ఇరిటేషన్ రంగం దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంను స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే రైతులు తమ ప్రభుత్వాన్ని చీకొడతారనే భయంతో టీడీపీ వాయిదా తీర్మానంకు సీఎం అడ్డుకున్నారని నిమ్మల రామనాయుడు విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే, ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. హిందూ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అరండ్లపేట పిచుకలగుంట గ్రౌండ్లో జరిగిన హిందూ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2014 నుండి హిందూ కౌన్సిల్ ఆధ్వర్యంలో హిందూ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హిందూ విశ్వవిద్యాలయ సంస్థల సెక్రటరీ పరమహంస తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాఠశాలకు కౌన్సిల్ అండగా నిలవడం అభినందనీయమన్నారు. సుమారుగా 170 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించారు మన పెద్దలు. వారి సంకల్పంతో ఈ రోజున మా సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ లేటెస్ట్గా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ MBA MCA స్థాయి దాకా ఎదిగింది. అయినా కానీ ఇవాళ మళ్ళీ మనం చిన్నపిల్లల్ని కొత్తగా ప్రపంచంలోకి తీసుకురావాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన సాంప్రదాయము సంస్కృతి మేళవింపుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అభివృద్ధి చెందించాలనే పథకంలో ఇవాళ అరండల్పేటలో మనం ఈ సంస్థను స్థాపించాము సుమారుగా 10 ఏళ్ల క్రితం. దాన్ని ఇవాళ దినదినాభివృద్ధి చెందిస్తూ మా కౌన్సిల్ అధ్యక్షులు గబ్బెడ శివరామకృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 30 మంది కౌన్సిల్ మెంబర్లం అందరం కలిసి రకరకాల సంస్థలని అభివృద్ధి చెందిస్తున్నాం. దానిలో భాగంగా ఈ సంస్థ యొక్క ముస్లిం ఐక్యవేదిక బస్సు యాత్ర ముగింపు కార్యక్రమం పాత బస్టాండ్ సెంటర్ వద్ద జరిగింది. యాత్ర మిగింపు కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ముస్లింల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేసేందుకు ఐక్యవేదిక ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముస్లిం జోడో యాత్ర అన్నమయ్య జిల్లా నుండి ప్రారంభమై 36 నియోజకవర్గాల్లో పర్యటించి రానున్న ఎన్నికలపై ముస్లింలకు రాజకీయ చైతన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 90 లక్షల జనాభా ఉన్న ముస్లింల కోసం 15 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ, 1 రాజ్యసభ సీటును కేటాయించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించిన పార్టీలకు పూర్తి మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, జియావుర్ రెహమాన్, గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఒక ముస్లిం రాబోయే పరిస్థితి రాబోయే ఎన్నికలలో, ఎందుకంటే మేము 5 సిద్ధాంతాలపై పనిచేస్తాం: విద్య, వైద్యం, ఉపాధి, సేవా కార్యక్రమాలతో కూడిన రాజకీయ చైతన్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో సమీపాన ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, మేము భారతదేశంలో 30 కోట్లు ఉన్నాము, కానీ అదే ఆంధ్రప్రదేశ్లో మేము 80-90 లక్షలు జనాభా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో దామాషా ప్రకారము మేము ప్రతి పార్టీకి 15 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ సీట్లు అడుగుతున్నాం. ఎందుకంటే ఒక రాజ్యసభ సీటు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చూడండి, మేము చట్టసభల్లో లేని కారణంగా మా క్లిష్ట పరిస్థితులు, మేము విద్యలో లేని కారణంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఎందుకంటే 2013లో రంగనాథ్ మిశ్రా సచ్చార్ కమిటీ వారు ఇచ్చిన ఒక నివేదిక అప్పుడు ప్రభుత్వాలకు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు మా వెనుకబాటుని ఆలోచించకుండా తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రామిరెడ్డి తోటలో జరిగింది. అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆరిఫ్, జనసేన నాయకులు నేరెళ్ల సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. జగన్ను బటలు నొక్కుతున్నారు కానీ ప్రజల భవిష్యత్ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా కక్ష సాధింపుపై వైసీపీ దృష్టి పెట్టిందని, రానున్న ఎన్నికల్లో భవిష్యత్ తరాల అభివృద్ధి గురించి యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు చంద్రబాబు మాత్రమే అనే విషయం అందరూ తెలుసుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్రం రావణకాష్టంలాగా ఉంది. అది పోయి రామరాజ్యం రావాలంటే టీడీపీ, జనసేన పొత్తు కలయిక అనేది ఒక చారిత్రాత్మక అవసరం. దీనిలో భాగంగానే మేమిద్దరం పొత్తులో కలవటం జరిగింది. ఈ విధంగానే మేమిద్దరం ప్రజల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రతి ఇల్లు ఎక్కాలు చెప్పని వచ్చింది, ప్రతి తలుపు కొట్టాలు చెప్పని వచ్చింది. అందరూ కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని అందరినీ కలిసి కుల సంఘాలతో అన్నీ కలిపి చేసి రేపు సంకీర్ణ ప్రభుత్వంలో
జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తానని తెలియజేస్తున్నాను. భీమ్సేన సేవాదళ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్య సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో భీమ్సేన సేవాదళ నాయకులు పాల్గొని రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనాన్ని ఎదుర్కొంటూ అంబేద్కర్ కు రమాబాయి అండగా నిలిచారన్నారు. బిఆర్ అంబేద్కర్ తో కలిసి పనిచేసి దేశంలో ఉన్న మహిళలు రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, ప్రకాష్, ముత్తయ్య, కొరబండి బాబురావు, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. సమాజం కోసం అంబేద్కర్ పనిచేస్తుంటే ఆయన ప్రోత్సహించి ఆయనతో పనిచేస్తున్న మహాతల్లి రమాబాయి గారికి మా హృదయపూర్వక జైవ్యం తెలియజేస్తున్నాను. రమాబాయి గారు తన నలుగురు సంతానాన్ని కూడా కోల్పోయినా కూడా నిబ్బరంగా ఈ సమాజం కోసం పనిచేయాలి. నా బిడ్డలు నలుగురు కాదు 40 కోట్ల మంది నా ప్రజలున్నారు, వాళ్ళ కోసం పనిచేయాలి. రమాబాయి గారు నిరంతరం తపరించింది. ఆమె ఆరోగ్యాన్ని క్షీణించి కూడా ఈ సమాజంకు పనిచేశారు. ఇలాంటి రమాబాయి గారు ఈ రాష్ట్రంలో రావాలని, దేశంలో రావాలని కోరుకుంటూ మీ అందరికీ రమాబాయి గారి మార్గదర్శకంగా పనిచేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. అంటరానితనం, అవమానం వీటన్నిటిని జయించి మరి మాతా రమాబాయి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా భర్తతో చాలా సంతోషంగా జీవించి ఒక స్త్రీ విద్య లేకపోయినా కుటుంబ వ్యవస్థని, ఈ సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో మాతా రమాబాయి మరి ఆ రోజు నడిచిన బాటలో ఈరోజు యావత్ మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్య లేకపోయిన సమాజంలో భర్తని, ఆ కుటుంబాన్ని, సమాజాన్ని ఎట్లా నడిపించాలో అనే ఆ తలంపుతో మాతని. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.